నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఏఐ బ్లడ్ బాత్ మనం మోస్ట్లీ బ్లడ్ బాత్ అనే పదం స్టాక్ మార్కెట్లో చూస్తాం. అంటే వేల పాయింట్లు పడిపోయినప్పుడు కానీ పర్సెంటేజ్లో 5% 6% పడిపోయినప్పుడు కానీ బ్లడ్ బాత్ జరిగిందంటూ సంబోధిస్తూ ఉంటారు. కానీ ఈ జాబ్స్లో ఈ లే ఆఫ్ విషయంలో బ్లడ్ బాత్ ఏంటి, అన్ని వేల ఉద్యోగాలు ఎలా తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద హవా అనేది కొనసాగిస్తుందని చెప్పాలి. ప్రతి జాబ్లో ప్రతి మొబైల్లో ఏఐ అనేది హల్చల్ చేస్తుంది. సో ఈ లేఆఫ్స్ చాలా పెరిగిపోవడం వల్ల ఐటీ ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈపాటికే వాళ్ళు చాలా లోన్స్ అనే లూప్లో వాళ్ళు చిక్కుకుపోయారు. సో వాటి నుంచి ఎలా బయటికి రావాలి ఇవన్నీ తెలియక వాళ్ళు మెంటల్ ప్రెషర్ అనుభవిస్తూ ఉన్నారు. సో చాలామంది అనేక రకాలుగా ఫైనాన్షియల్గా కానీ మెంటల్ ఫిజికల్గా కానీ రకరకాల ఇబ్బందులు అయితే పడుతున్నారు. అసలు ఏ కంపెనీ ఎన్నెన్ని ఉద్యోగాలు తీసేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్కల్కులేట్ చేసుకోకపోతే దాన్ని మనం అడాప్ట్ చేసుకుని మన ఉద్యోగాల్లో దానికి అనుగుణంగా మనం పని చేయకపోతే ఫర్దర్గా ఈ జనరేషన్ అంతా ఎలా ఇబ్బంది పడుతుందో ఒక్కసారి చూద్దాం. ఓకేనా? మనకి కొన్ని సర్వే లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 73,000 కంటే ఎక్కువ జాబ్సే కోల్పోయారు. ఒక్క జాబ్ కోల్పోవడం అంటే అది చాలా చిన్న విషయం అయితే కాదు. ఇప్పుడు నా ఫ్యామిలీలో ఉన్నాను అనుకోండి, నేను జాబ్ కోల్పోతే నా ఫ్యామిలీ అంతటి పైన కూడా ఒక జాబ్ కోల్పోవడం అంటే అది చిన్న విషయం కాదు కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను కనుక జాబ్ కోల్పోతే ఈ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది నా కుటుంబం మొత్తం పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మీ ఫ్యామిలీస్లో కూడా అంతే. ఎవరైతే ఎర్నింగ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు గనక జాబ్ కోల్పోతే ఆ బర్డెన్ అంతా కూడా ఫ్యామిలీ అందరూ భరించాలి. 73,000కు పైగా జాబ్స్ అంటే ఇది ఏమన్నా చిన్న విషయమా? సో నెక్స్ట్ జనరేషన్లో ఏఐని కానీ అడాప్ట్ చేసుకోకపోతే ఇంకెన్ని లక్షల ఉద్యోగాలు కోల్పోతారు, ఇంకెన్ని లక్షల మంది రోడ్డును పడతారు, ఒకసారి మీరే ఊహించుకోండి. ఓకేనా? నేను భయపెట్టడానికి అయితే చెప్పట్లేదు ఈ లెక్కలు. మీరు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మారుతున్న సాఫ్ట్వేర్లు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. ఓకేనా? సో మొత్తం Q1 ఇంపాక్ట్ ఫస్ట్ మాట్లాడుకుందాం. మనకి రిజల్ట్స్ వస్తాయి కదా, Q1 Q2 క్వార్టర్లీ. సో దాని ప్రకారం Q1 ఇంపాక్ట్ ఇది. నెక్స్ట్ Q2లో ఏం జరగబోతుందో, ఎన్ని లక్షల ఉద్యోగాలు పోతారో, Q3లో ఎన్ని లక్షల మంది రోడ్డును పడతారో మనం చెప్పలేం. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది సుమారు 95 కంపెనీస్ అండి. సుమారు 73,000కు పైగా జాబ్స్ అనేవి వైప్డ్ అవుట్ అయినాయి. ఓకేనా? టెక్ రంగంలో ఉద్యోగాల కోత అసలు కారణం ఏంటి? కారణం ఏఐ అని మనందరికీ తెలుసు. ఏఐ వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు పోతాయా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే 100 మంది చేయాల్సిన పని ఒక టూల్ చేసేస్తుంది, 1000 మంది చేయాల్సిన పని ఒక టూల్ చేస్తుంది. సో ఇదే ప్రాబ్లం. ఆ టూల్ నేర్చుకున్న వ్యక్తి ఉద్యోగం పోతుందా? ఖచ్చితంగా పోదు. సో మీ అందరూ కూడా టూల్స్ అయితే నేర్చుకుని అప్డేటెడ్గా ఉండండి. ఓకేనా? సాధారణంగా కాస్ట్ కటింగ్స్ అనేవి ప్రతి కంపెనీలో జరుగుతాయి. చిన్న పెద్ద అన్ని కంపెనీస్లో కూడా కాస్ట్ కటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఎంతమందిని తీసేయాలి ఏంటి ఈ లెక్కలన్నీ వేసుకుంటూ ఉంటారు. సాధారణంగా కాస్ట్ కటింగ్స్లో లే ఆఫ్లు అనేవి కామన్. కానీ ఇక్కడ విపరీతంగా జరుగుతున్నాయి లే ఆఫ్స్. 1-2 కాదు, వేలల్లో జరుగుతూ ఉండడం వల్ల అందరూ భయపడుతున్నారు. సో మనం గతంలో చూస్తే ఎంప్లాయీస్, ప్రతిదానికి ఎంప్లాయీస్ ఉండేవారు. ఇంకా స్టాండ్ బైకి కూడా కొన్ని కంపెనీస్ ఏంటంటే స్టాండ్ బైకి కూడా కంపెనీస్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో ఈ రీస్ట్రక్చరింగ్ జరగడం వల్ల సో మనకి పాత రోజుల్లో కూడా రీస్ట్రక్చరింగ్ జరిగేది. అక్కడ వేలల్లో లెక్క పెట్టవచ్చు ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారని. కానీ ఇక్కడ వేలల్లో ఉంటున్నారు కాబట్టే ప్రాబ్లం. ఓకేనా? ఏఐ వచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం ఇంతమంది చేయాల్సిన పని కూడా ఏఐ సింగిల్ టూల్లో జరిగిపోవడం వల్ల ఇన్ని లే ఆఫ్లు జరుగుతున్నాయి. ఓకే? మనం అసలు ఏ టాప్ కంపెనీ ఎంతమందిని తీసేసిందో ఒక్కసారి లెక్కలు చూసుకుంటూ మాట్లాడదామండి. మనకి అమెజాన్ వచ్చేసి 30,000 కార్పొరేట్ జాబ్స్ని అయితే తొలగించింది. ఒరాకిల్ వచ్చేసి 20,000 నుంచి 30,000 జాబ్స్ అయితే తొలగించింది. ఇక మెటా 10% గ్లోబల్ వర్క్ ఫోర్స్ అంటే సుమారుగా 8,000 మందిని అయితే తొలగించడం జరిగింది. ఇక స్నాపింగ్ 16% అంటే 1000 జాబ్స్ అయితే తొలగిపోయాయి. ఓకేనా? ఇంకా మెటా లాంటి సంస్థల గురించి మాట్లాడుకోవాలంటే మెటా ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతుంది కాబట్టి తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్లో సుమారుగా 10% అంటే దాదాపుగా 8,000 మందిని అయితే తొలగించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ కంపెనీ CEO మార్క్ జుకర్బర్గ్ సొంతంగా కోడ్ రాసే ఆటోమేటెడ్ ఏఐ సిస్టమ్స్ మీద
ఫోకస్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుసు. ఇంకా మనకి Crypto.com లాంటి సంస్థలు కూడా 12% వర్క్ ఫోర్స్ని అయితే వాళ్ళు లే ఆఫ్లు ఇవ్వడం జరిగిందండి. అంటే సుమారుగా 1600 మంది జాబ్స్ అయితే కోల్పోయారు. ఓకేనా, మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏఐ వచ్చినంత మాత్రాన ఈ లే ఆఫ్స్లు పెరగాల, జాబ్స్ తీసేయాలా అంటే వీళ్ళకిచ్చే శాలరీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళు రీసెర్చ్ పైన పెడితే ఇంకా ఎక్కువ టూల్స్ని డెవలప్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. సో ఇవన్నీ లే ఆఫ్స్లు చేసేసి వాళ్ళ శాలరీలన్నీ కంపెనీ ఏఐ టూల్స్ పైన, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నారు. సో మొత్తం వీడియో సారాంశం ఏంటంటే నేను ఫస్టే చెప్పానండి, మనం ఏఐకి భయపడాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకపోతే నెక్స్ట్ ఇంకొకటి ChatGPT, కాకపోతే నెక్స్ట్ ఇంకొకటి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో రోజు రోజుకి టెక్నాలజీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. టెక్నాలజీ చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ టెక్నాలజీకి సంబంధించిన టూల్స్ ఎక్సెట్రా ఇవన్నీ మనం నేర్చుకుంటేనే మనకి భవిష్యత్తు. సో ఓకేనా, ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, 100 మందికి టూల్స్ రావు. సో ఈ 100 మంది అప్గ్రేడ్ అవ్వకపోతేనే ప్రాబ్లం. సో ఎంతమంది అయితే అప్గ్రేడ్ అవుతారో వాళ్ళందరికీ జాబ్ ఈరోజు కాకపోతే రేపైనా గ్యారంటీ. ఓకేనా, సో ఇదే సమస్య. రోల్స్ దట్ డు నాట్ అడాప్ట్ ఇన్ అవర్ న్యూ వరల్డ్, వీళ్ళే ఇబ్బంది పడుతున్నారు. సో మనం ఏఐతో కలిసి పని చేస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది, మనం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండగలుగుతాం. ఓకేనా, మనం ఇప్పుడు స్టేబుల్గా ఎందుకు అంటున్నానంటే రేపు నా జాబ్ తీసేస్తారా, ఎల్లుండి నా జాబ్ తీసేస్తారా అనే భయం మనకు అవసరం లేదు. ఓకేనా, మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు చాలామంది ఎందుకు అంత మెంటల్ ప్రెషర్ తీసుకుంటున్నారు అంటే నన్ను టెర్మినేట్ చేసేస్తారేమో, ఈరోజు కాకపోతే రేపు ఆ ప్లేస్లో నేను ఉంటానేమో అన్న భయంతో చాలామంది మెంటల్ ప్రెషర్ అయితే తీసుకుంటున్నారు. సో ఆ ప్రెషర్ తీసుకోకుండా ఉండాలి అంటే మనం ఏఐని అడాప్ట్ చేసుకోవాలి. మన ఇండియాకి అతిపెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే యువత. మీకు అందరికీ తెలుసు, విజన్ 2020లో ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారండి. అంటే భారతదేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే యువత శాతం చాలా ఎక్కువ, ఈ యువతే మన దేశానికి సంపద లాంటిది అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, ఇప్పుడు ఏఐ రావడం వల్ల మోస్ట్లీ ఇంపాక్ట్ అంతా కూడా ఈ యువత ఏదైతే 21 నుంచి 30 ఇయర్స్ అని మాట్లాడుకుంటున్నామో, అంటే జాబ్ హోల్డర్స్ గురించి మాట్లాడుతున్నాను, వీళ్ళపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మిగిలిన 21 లోపు టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన సోషల్ మీడియా అనేది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అది మనం నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న జాబ్ హోల్డర్స్ పైనే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ అనేది పడుతుంది. సో వీళ్ళందరూ మనకి ఇప్పుడు సంపదగా ఉన్నారా? ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే టెక్నాలజీ, ఎప్పుడైతే టెక్నాలజీ మ్యాన్ పవర్ని రీప్లేస్ చేస్తుందో ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. మనం గతంలో మాట్లాడుకున్నాం, ఇంటి పని వంట పని చేయడానికి రోబోట్స్ కూడా వస్తున్నాయి అని. హాస్పిటల్స్లో కూడా ఆపరేషన్స్ చేయడానికి రోబోటిక్ టెక్నాలజీ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి కూడా కాస్త మాన్యువల్ పవర్ అయితే తగ్గింది కాబట్టి సో ఇది కూడా అంతేనండి. ఏ ఫీల్డ్లో అయినా, ఇప్పుడు యాంకర్ ఫీల్డ్లో కూడా మీరు ఏఐ జనరేటెడ్ యాంకర్స్ని కూడా చూస్తున్నారు. రేపు ఇంకొక ఫీల్డ్లో చూడొచ్చు, ఏ ఫీల్డ్ కూడా అతీతం కాదు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ఓకే, సో ఈ స్ట్రెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే 21 నుంచి 30 ఏళ్ల యువత పైన అయితే స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. అండ్ దీంట్లో కూడా ఐటీ ప్రొఫెషనల్సే ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే సఫర్ అవుతున్నారు. సో వీళ్ళందరికీ ఎడ్యునైన్ ఇచ్చే సలహా ఏంటి అంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి. ఈ ఫీల్డ్ మీకు సూట్ కావట్లేదు, ఎంత అప్గ్రేడ్ చేసుకున్నా నా వల్ల అవ్వట్లేదు అంటే ఒక్కసారి పాజ్ ఇచ్చి జీవితానికి మీకు సూట్ అయ్యే ఫీల్డ్ ఏంటి, వే ఫార్వర్డ్ ఆలోచించి ఇది కాకపోతే నెక్స్ట్ 10 to 15 ఇయర్స్ లేదంటే 20-30 ఇయర్స్కి ఏ ఫీల్డ్ అయితే బాగుంటుంది ఆ కోర్స్ నేర్చుకోండి. ఎందుకు షిఫ్ట్ అవ్వడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆ కొంచెం పీరియడ్ మాత్రమే మీరు సఫర్ అవుతారు. ఓకేనా, ఇది అడాప్ట్ చేసుకోలేని వాళ్ళంతా కూడా నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఇందులో మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కానీ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఓకేనా, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏఐని జెన్జీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని కూడా తెలుస్తోంది. కొన్ని సర్వేస్ అయితే జరుగుతున్నాయండి. అసలు ఏఐ గురించి ఏ జనరేషన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, 90s కిడ్ ఎలా భావిస్తున్నారు, జెన్జీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు అంటే హోమ్ మేకర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు, బయట స్టూడెంట్స్ కానీ ఇతర ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు, ఇలాంటి సర్వేస్ అన్నీ జరుగుతున్నాయి. దాని గురించి మనం మరొక వీడియోలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జెన్జీ విద్యార్థులు అయితే కనుక మీరేం చేస్తారంటే
ఖచ్చితంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి. ఓకేనా? జెన్జీ జనరేషన్ వాళ్ళు ఏఐని ఎంత అడ్డుకున్నా మీరు దాన్ని ఆపలేరు. ఏమంటూ ఉంటారు, మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, అరచేతితో సూర్యుని ఆపడం ఎంత కష్టమో ఇది కూడా అంతే కష్టం. మీరైతే అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు. మీరు ఏఐని ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఓకేనా? సరైన టూల్స్ నేర్చుకోండి. మీరు ఫైనాన్షియల్గా ఎలాంటి స్ట్రగుల్స్ పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఇవాళ వీడియో అండి. మీకు మీ కెరీర్కి సంబంధించి నాకు ఒక బెస్ట్ ఆప్షన్ కావాలి అని మీరు కనుక అనుకుంటూ ఉంటే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.